జనసేన నేత నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భీమిలిలో వైసీపీ సభలో ప్రాంతీయ సదస్సులో 5 ఏళ్ల పాలనలో ఏం చేస్తారు అని చెప్పలేదు అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన నేతల కటౌట్లు పెట్టి పంచింగ్ బాక్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు నాదెండ్ల మనోహర్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు మిమ్మల్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ప్రజల్లో తేల్చుకునేందుకు జనసేన సిద్ధంగా ఉంది అని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు 1,72,000 కోట్లతో పాటు మరో 91,052 కోట్ల రూపాయలు చేసిన అప్పు తేల్చలేకపోతున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఈ అప్పుకు రివర్స్ వార్వింగ్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నగర అధ్యక్షులు పోతిన మహేష్ గారికి, అదేవిధంగా అంశెట్టి వాసు గారికి, ఇతర నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. నార్మల్గా మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో అనేక అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ అనేక స్కాముల గురించి ఎండగడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక కుర్చీ కూడా ఖాళీ పెట్టాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకునే విధంగా, ప్రజలు కూడా రేపటి రోజున త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు. కాబట్టి మా వంతు మేము మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ పరిపాలన ఎలా సాగింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన సాగించారో వాటి గురించి వివరించడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రయత్నం తీసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు. కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి, అక్కడ ఉన్న సంస్కృతిని కానివ్వండి, సాంప్రదాయాలను కానివ్వండి, వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో, మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి, సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, ఇతర పార్టీ నాయకుల పైన కటౌట్లు ఏర్పాటు చేసి, అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు. లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మీ అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఉపన్యాసాలకి గొంతు చించుకుని దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడు ఆ కుటుంబాలు ఆదుకున్నారు. రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. వాళ్ళకి అందలేదు. అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు.
కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వం వచ్చినాక వాటిని క్లారిటీగా తీసుకుని చేస్తాం. అది కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజలు తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. కోవిడ్ సంవత్సరం, ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112,74,00,000. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సహజంగానే మీరు అడగచ్చు, ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలనే తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనేది చేయాలి. కొన్ని కనీసం కాంట్రాక్టర్కి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బు అంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22లో ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం. ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు? ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు? దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు? ఇది మీరు చెప్పాలి ప్రజలకి. మీరు చెప్పాలి. పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్కుల పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా? ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? 3,000 మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు? పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా? పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 35,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా? ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణ రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా? యువత కోసం డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా? పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా? అసలు రోడ్డు లేని పరిస్థితి తీసుకొచ్చి
కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా? మీరు సిద్ధం అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పరిపాలనలో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం. ముఖ్యమంత్రి గారు సిద్ధమా? ఈ లెక్కల పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి, లెక్కలు తారుమారు చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి, సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి, ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి, వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడతాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటున్నాం. విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. విద్యారంగం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధమయ్యాడు? 3వ తరగతి పిల్లలకి టోఫెల్ పరీక్షలు సిద్ధమయ్యారా? ఉపన్యాసాలకి పరిమితమై రెచ్చగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. దీంతో పాటు ఈ రోజున ఒక ముఖ్యమైన అంశం, చాలా రోజుల నుంచి మేము ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి సమాచారం తెప్పించుకుని ప్రజలకు అర్థమయ్యే విధంగా జనసేన పార్టీ నుంచి మేము ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేక అంశాలపైన మేము స్కామ్లన్నీ కూడా ఎండగట్టాం. కానీ ఈరోజు మీకు చెప్పే సమాచారం అసలు ఊహించలేని సమాచారం. నిజంగానే ఒక ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుందా అనే అనుమానం ఖచ్చితంగా మీకే వస్తుంది. కానీ జరిగింది, జరుగుతోంది. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం మేము 1,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం 1,72,000 కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే, దాంతో పాటు ఇంకొక
91,253 కోట్ల 29 లక్షల అప్పు చేశారు. దానికి లెక్క తేలడం లేదు. ఇది ఎప్పుడు బయటపడింది? ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. తీసుకొచ్చారు. దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 90లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు, 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు, 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.